Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఢిల్లీ కేంద్రంగా వైసీపీపై చంద్రబాబు భారీ కుట్ర. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏమాత్రం ఎలాంటి సందేహాలు లేకుండా ఏపీ అసెంబ్లీలో కూటమి బలం ఉంది. అసెంబ్లీ వరకు ఈ బలం సరే, కానీ శాసన మండలికి వచ్చేసరికి సందేహాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ సంగతి అలా ఉంటే ప్రధానంగా ఢిల్లీలో చంద్రబాబు కంటే జగన్కు బలం ఎక్కువగా ఉందనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. ప్రధానంగా లోక్సభలో ఎలాగూ బీజేపీ బిల్లులను పాస్ చేసుకోగలుగుతుంది. సరిపడా బలం ఉంది. అది లేకపోతే ప్రభుత్వమే కూలిపోతుంది. అది వేరే సంగతి. కానీ రాజ్యసభలో పరిస్థితి అందుకు పూర్తి విభిన్నంగా ఉంది. అక్కడ బీజేపీకి ఎన్డీఏ కూటమితో పని జరగదు. ఖచ్చితంగా వైసీపీ మద్దతు కావాలి. అక్కడ వైసీపీ మద్దతు ఉంటేనే బీజేపీ గట్టెక్కగలుగుతుంది. అలా కాని పక్షంలో అది రాజకీయంగా పెద్ద హాట్ టాపిక్కే. అయితే మోడీ అండ్ కో అంత రిస్క్ చేయరు. ఖచ్చితంగా జగన్ సహాయ సహకారాలు తీసుకుంటారు. జగన్ కూడా అందుకు సిద్ధంగానే ఉన్నారనేది తెలిసిన విషయమే. పైగా రాజ్యసభలో టీడీపీ స్కోర్ 0, వైసీపీ బలం 11. లోక్సభలో కూడా వైసీపీ బలం 0 కాదు, 4 ఎంపీలు ఉన్నారు. అంటే ఎలా చూసినా పూర్తి మెజారిటీ లేని బీజేపీకి వైసీపీ అవసరం రాజ్యసభలో కంపల్సరీ. లోక్సభలో కూడా తీసి పారేయలేని పరిస్థితి. కట్ చేస్తే ఈ విషయం చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని, ఏపీలో అధికారం వచ్చిన ఆనందం లేకుండా చేస్తోందని అంటున్నారు. కారణం, జగన్పై చంద్రబాబు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా కేంద్రంలో పెద్దల సహకారం కంపల్సరీ. అయితే రాజ్యసభలో జగన్ మద్దతు అవసరమని తెలిసిన మోడీ అండ్ కో అందుకు ససేమేరా అంటారు. ఈ సమయంలోనే చంద్రబాబులో ఉన్న 40 ఏళ్ల ఇండస్ట్రీ మనిషి బయటకు వచ్చాడని చెబుతున్నారు. దీంతో రాజ్యసభలో ఉన్న వైసీపీ ఎంపీలపై చంద్రబాబు కన్ను పడిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్న చంద్రబాబు అదే పనిలో బిజీగా ఉన్నారని, వైసీపీ రాజ్యసభ ఎంపీలపై దృష్టి సారించారని, వారిని ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నారని అంటున్నారు. రాజ్యసభలో వైసీపీ బలం తగ్గిస్తే ఇక బీజేపీ పెద్దల దగ్గర తనకు తిరుగుండదనేది చంద్రబాబు ఆలోచన అని అంటున్నారు. అయితే అవకాశం ఆల్మోస్ట్ శూన్యమనేది పరిశీలకుల అభిప్రాయంగా ఉంది. పార్లమెంట్లో వైసీపీ ఎంపీలకు ఏమాత్రం విలువ లేకపోయినా వైసీపీ ఎంపీలు పక్కచూపులు చూసే అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పుడు టీడీపీ ఎంపీల కంటే ఎక్కువగా వైసీపీ రాజ్యసభ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వంలోనూ బీజేపీ పెద్దల వద్ద పూర్తి గౌరవం ఉన్నప్పుడు, అవసరం కనిపిస్తున్నప్పుడు విడిపోయి పలుచనయ్యే ఆలోచన వైసీపీ రాజ్యసభ ఎంపీలు చేయరనేది చాలామంది చెబుతున్న మాట. కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయంలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, పెద్ద బేరాలే ముందు పెడుతున్నారనే చర్చ బలంగా నడుస్తోంది. మరి చంద్రబాబుకు వైసీపీ రాజ్యసభ ఎంపీలు లొంగుతారా, బేరాలకు అమ్ముడవుతారా, లేక నిక్కచ్చిగా నిలబడతారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా తిరిగి అధికారులకు వచ్చిన చంద్రబాబు అప్పుడే కొనుగోళ్లకు తెరలేపడం చర్చనీయాంశం అవుతోంది.